ఈరోజు మీకు టమాటా రసం ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ముందుగా 5 టమాటాలు నీట్గా కడుక్కొని ఒక గిన్నెలో తీసుకోవాలి. టమాటాలు కట్ చేసేసుకున్నాము. టమాటాలు వేసుకున్నాం కాబట్టి చిన్న ఉసిరికాయ అంత చింతపండు తీసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ సాల్ట్, మేము రాక్ సాల్ట్ వాడతామండి. 1/2 స్పూన్ పసుపు, వాటర్ పోసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకోవాలండి. వాటర్ వేసుకుంటాం. ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఉడికిపోయింది. టమాటా రసానికి ఉడకబెట్టేసుకున్నాం కదా, చల్లారిపోయింది. రసానికి కావాల్సినవి 2 స్పూన్లు ధనియాలు, 1/2 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర. మరీ మెత్తగా మెదగక్కర్లేదు, ఒక ముక్క మెదిగితే చాలు. ముందుగా టమాటా రసాన్ని ఉడకబెట్టుకుని చల్లారిన తర్వాత చెత్త అంతా తీసేసుకొని ఇలా కలిపేసుకోవాలి వాటర్ వేసుకొని. నెక్స్ట్ పొడి ప్రిపేర్ చేసేసుకున్నాం కదా, అందులోకి ఎండుమిర్చి, వెల్లుల్లి, చిన్న అల్లం ముక్క, ఇంగువ, తిరుగుమాకి, కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుంటాము. బాండి వేడైన తర్వాత 1 స్పూన్ నూనె వేసుకోవాలి. బాండి వేడెక్కింది. రసానికి 1 స్పూన్ నూనె వేసుకొని ఇందులో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం అలాగే చేసి వేడెక్కి ఆల్రెడీ మనం కలిపేసుకున్నాం. వేసుకొని కలిపిన తర్వాత మళ్ళీ వేయించుకోవచ్చు వేడిగా ఉంటుంది. వెల్లుల్లి ఎండుమిర్చి బాగా కలిపేసుకొని ఇప్పుడు టమాటా రసం రెడీ. ఒక తెల్లిన తర్వాత ఆపేసుకోవాలి. అన్నీ సరిపోయి
కొంచెం మిరియాల పొడి వేసుకుంటే ఇంకా టేస్టీగా బాగుంటుంది. అరసం మిరియాల పొడి ఇలా చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు, చాలా బాగా తింటారు కూడా. ఇప్పుడు రసం ఉడుకుతుంది, టమాటా రసం 2 నిమిషాలు ఉడికిన తర్వాత కట్టేసుకున్నాం. ఇప్పుడు ఉడికిపోయింది కాబట్టి స్టవ్ కట్టేసుకున్నాము. రసం గిన్నెలోకి తీసేస్తున్నాము. ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి రసం. పిల్లలు కూడా చాలా చాలా ఇష్టపడతారు. ఇలా చేసి పెట్టండి. ఇప్పుడు రసం రెడీ అయిపోయాయి. ఇప్పుడు వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది.